300 ఏళ్లకు పైగా భాగ్యనగరం దాహం తీర్చిన మూసీ నది ఇప్పుడు మురికి కూపం. మూసీ దగ్గరకు వస్తున్నామంటే ముక్కు మూసుకోవాల్సిందే. అయితే ఇప్పుడు సీన్ మారబోతోంది. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు ఈ నది రూపురేఖల్ని మార్చేయబోతోంది. ఇంతకీ ఈ మూసీ ప్రాజెక్ట్ ఏంటి? భవిష్యత్తులో మూసీ నది ఎలా ఉండబోతోంది? దీనికి ఎదురవుతున్న సవాళ్లేంటి? ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ప్రపంచ నాగరికతలన్నీ నదుల పక్కనే వెలిశాయన్నది చరిత్ర చెబుతున్న నిజం. మనిషి ఆవిర్భావానికి, మానవాళికి జీవనాధారంగా మారిన నదులు అంతరించకుండా కాపాడుకోవలసిన బాధ్యత అందరిపైన ఉంది. నదులు లేని గల్ఫ్ దేశాలకు వాటి విలువ తెలుసు. మన దేశంలో నదులకు కొదవే లేదు. వాటిలో చాలా వరకు కాలుష్యంతో నిండిపోయాయి. దీనికి ఉదాహరణే హైదరాబాద్లోని మూసీ నది. ఆ నది పక్క నుంచి వెళుతూనో, నదిపై బ్రిడ్జి మీద నుంచి వెళుతూనో మనం ముక్కు మూసుకుంటాం. భాగ్యనగరానికి భాగ్యాన్ని కల్పించిన మూసీకి ప్రస్తుతం పట్టిన గతి అది. 1591 కుతుబ్ షాహీల కాలంలో హైదరాబాద్ సిటీ మూసీ నది ఒడ్డునే ఆవిర్భవించింది. దాదాపు 300 ఏళ్లకు పైగా నగరానికి తాగునీరు, వ్యవసాయం, వాణిజ్యానికి ఈ నదే ప్రధాన ఆధారం. అనంతగిరి కొండల్లో పుట్టే మూసీ నది 240 కిలోమీటర్లు ప్రవహించి వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. ఇందులో 55 కిలోమీటర్లు హైదరాబాద్లో ప్రవహిస్తుంది. అయితే ప్రస్తుతం మూసీ పరిస్థితి దయనీయంగా మారింది. బఫర్ జోన్లలో ఆక్రమణలు, ఘన వ్యర్థాల డంపింగ్, 27 నాలాల నుంచి నిత్యం మురుగునీరు ఈ నదిలో కలుస్తుండటంతో ఇది కుచించుకుపోయింది. 2020లో వచ్చిన వరదలకు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. 2050 నాటికి వరదలు మరింత పెరిగే ప్రమాదముందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతో మూసీ ప్రక్షాళన ఆప్షన్ కాదు, అవసరమని చెబుతోంది ప్రభుత్వం. అందుకే మూసీకి పునరుజ్జీవం తేవాలని నిర్ణయించింది. మూసీ సుందరీకరణకు అభివృద్ధి ప్రణాళికలు రూపొందించింది. దశల వారీగా అభివృద్ధి చేయడానికి డిపిఆర్ ను తీసుకొచ్చింది. సింగపూర్ కు చెందిన మెయిన్ హార్ట్, రియాస్ సంస్థల కన్సార్టియం ఈ ప్రాజెక్టుకు డిజైన్లను రూపొందించింది. 5 జోన్లలో 7 అంశాలతో మొత్తం 55 కిలోమీటర్ల మేర ఈ నదిని అభివృద్ధి చేస్తారు. ఫేజ్ 1లో 21 కిలోమీటర్లు అంటే గండిపేట నుంచి బాపు ఘాట్ వరకు పనులు చేపడతారు. అందుకు 6,500 నుంచి 7,000 కోట్లు అవసరమని అంచనా. మొదటి దశ సుందరీకరణ ప్రాజెక్టు వి ఆకారంలో ఉంటుంది. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా మరో 9 బ్రిడ్జీలను జోన్ 1 పరిధిలో నిర్మిస్తారు. నదిలో పూడికతీత, నది గర్భం ప్రొఫైలింగ్, వరద నివారణ గోడలు, మురుగు కాలువల నిర్మాణం, రోడ్లు, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ పనులు ఇందులో ఉంటాయి. గండిపేట నుంచి బాపుఘాట్ వరకు మూసీ నదిపై 8, హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు ఈసా నదిపై 6 కలిపి మొత్తం 14 బ్రిడ్జిలుంటాయి. 3 నుంచి 4 కిలోమీటర్ల మేర ఈసా, మూసీ నదుల్లో నీరు నిలిచేందుకు 6 చెక్ డ్యాంలు నిర్మిస్తారు. ఫేజ్ 2, 3లో భాగంగా గోదావరి తాగునీటి సరఫరా ప్రాజెక్టును అమలు చేస్తారు. మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీలు నగరానికి తీసుకొచ్చి అందులో 17.5 టీఎంసీలను తాగునీటికి ఉపయోగించి మరో 2.5 టీఎంసీల నీటిని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లకు తరలిస్తారు. అక్కడి నుంచి నీళ్లు విడుదల చేస్తే మూసీలో ప్రవహిస్తాయి. మూసీ నదిలో మురుగునీరు చేరకుండా 27 ట్రంక్ లైన్లను నిర్మిస్తారు. వీటిని ఎన్టీపీలకు మళ్లించడంతో మూసీలో మురుగునీరు కలవదు. స్వచ్ఛమైన గోదావరి జలాలను మూసీలో ప్రవహించేలా చేస్తారు. ఇంకా నదికి 2 వైపులా పచ్చని వాకింగ్ ట్రాక్స్, సైక్లింగ్ పాత్లు వస్తాయి. రాత్రిపూట కూడా సిటీ వెలిగిపోయేలా నైట్ ఎకానమీ జోన్లను క్రియేట్ చేస్తారు. కమర్షియల్ హబ్స్, కేవ్స్ రాబోతున్నాయి. మూసీ, ఈసా నదులు కలిసే బాపుఘాట్ దగ్గర గాంధీ సరోవర్ను నిర్మిస్తారు. ఇక్కడ అతిపెద్ద మహాత్మా గాంధీ శాంతి విగ్రహం నిర్మిస్తారు. ప్రస్తుతం 60 ఎకరాల్లో బాపుఘాట్ ఉండగా 200 ఎకరాల్లో గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపడతారు. గాంధీ విగ్రహం కింద 100 మీటర్లతో టవర్ రానుంది. దీంట్లో హ్యాండ్లూమ్ ట్రైనింగ్ సెంటర్, వెల్నెస్ విలేజ్ ఉంటాయి. నదీ పరివాహక ప్రాంతంలో ఒకే చోట గుడి, మసీదు, చర్చి, గురుద్వారా నిర్మించి హైదరాబాద్ గంగా జమున తెహజీబ్ను చాటి చెప్పేలా క్రియేటివ్ ప్లాన్ చేశారు. అలాగే నదికి ఇరువైపులా 50 మీటర్ల వరకు బఫర్ జోన్ ఉంటుంది. అలాగే మూసీ చుట్టూ మురుగునీరు శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. దక్షిణ కొరియా రాజధాని సియోల్లోని చియంగోచియన్ నదీ మోడల్ మాదిరిగా మూసీ ప్రాజెక్టు ప్లాన్ రెడీ చేశారు. ఒకప్పుడు మురుగు కాలువలా ఉన్న ఈ నదిని సియోల్ ప్రభుత్వం అద్భుతమైన టూరిస్ట్ స్పాట్ గా మార్చింది. అలాగే లండన్లోని థేమ్స్ నది, జపాన్, సింగపూర్ నదుల అభివృద్ధి నమూనాలను స్టడీ చేసి హైదరాబాద్ వాతావరణానికి తగ్గట్టుగా ఈ మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు. మార్చి 31 నాటికి అంచనాలు ఫైనలైజ్ చేసి వెంటనే టెండర్ల కోసం పిలవాలనుకుంటున్నారు. 2028 నాటికి ఫేజ్ 1ని ప్రారంభించాలని ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టు వల్ల సామాన్యులకు, సిటీకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. 1908 నాటి మూసీ వరదల లాంటివి మళ్లీ రాకుండా ముందస్తుగా ఫ్లడ్ మేనేజ్మెంట్ వాల్స్ నిర్మిస్తారు. భారీ వర్షాలు పడినా కాలనీలు మునగవు. మూసీ కాలుష్యం వల్ల నల్గొండ జిల్లా రైతులు, ప్రజలు క్యాన్సర్, ఇతర చర్మ వ్యాధుల బారిన పడుతున్నారు.
ఈ ప్రక్షాళనతో వారి కష్టాలు తీరే అవకాశం ఉంది. నది వెంట నిర్మించే 55 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ వల్ల ట్రాఫిక్ కష్టాలు తగ్గుతాయి. టూరిజం డెవలప్ అవ్వడం వల్ల నైట్ ఎకానమీ పెరుగుతుంది. స్థానికంగా వేల మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ప్లాన్ అంతా బాగానే ఉంది. మరి అంతా అనుకున్నట్టు జరుగుతుందా అన్నది మాత్రం చెప్పలేం. ఎందుకంటే ఈ ప్లాన్ పర్ఫెక్ట్ గా అమలు కావాలంటే కొన్ని సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టుకు ప్రధానంగా 3 పెద్ద సవాళ్లు ఉన్నాయి. అందులో ఒకటి నివాసాల తొలగింపు. నదీ బఫర్ జోన్లలో నివసిస్తున్న సుమారు 10,000 ఇళ్లను తొలగించాల్సి వస్తోంది. వీరిని ఒప్పించడం ప్రభుత్వానికి పెద్ద టాస్క్. ప్రజా సంఘాలు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక రెండోది ప్రతిపక్షాల విమర్శలు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఈ ప్రాజెక్టును రియల్ ఎస్టేట్ వ్యాపారంగా చెబుతున్నాయి. ఇక మూడోది హెరిటేజ్ కన్జర్వేషన్. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ లాంటి చారిత్రక కట్టడాలు మూసీ ఒడ్డునే ఉన్నాయి. పర్యావరణాన్ని, హెరిటేజ్ను బ్యాలెన్స్ చేయడం పెద్ద సవాల్. సరైన విజన్, పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తే మురికి మూసీ నది క్లీన్ రివర్ గా మారుతుంది. ఈ ప్రాజెక్టుతో ఎవరు రోడ్డున పడినా అది ప్రాజెక్టుకి కళంకం. నిర్వాసితులకు సరైన న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. మరి సవాళ్లను ప్రభుత్వం ఎలా ఫేస్ చేస్తుందో చూడాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.